ఏ కోర్స్ అయితే ఏముంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, అలాంటి ఇమాజినేషన్స్తో మీరు కెరియర్ పాత్ని ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ని తీసుకుంటే మీ కెరియర్లో వేస్తున్న ఫస్ట్ స్ట్రాంగ్ స్టెప్ ఇదే అవుతుంది. మోర్ ఓవర్ ఎప్పుడైనా సీట్స్ అవైలబిలిటీ అని లాస్ట్ మినిట్లో వస్తుంది అంటే ప్లీజ్ బీ కాన్షియస్. తర్వాత మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అవిజ్ఞ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు చింతా ప్రకాష్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అవిజ్ఞ సర్వీస్. అండ్ ఈరోజు మన టాపిక్ హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కంట్రీ సెలెక్షన్, కోర్స్ సెలెక్షన్ అండ్ కాలేజ్ సెలెక్షన్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి. మీకు తెలుసా, అరౌండ్ 70% ఆఫ్ స్టూడెంట్స్ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల, 40 to 60% ఆఫ్ స్టూడెంట్స్ హోమ్ సిక్నెస్ అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఇనీషియల్ స్టేజెస్లో సఫర్ అవుతున్నారు. సో వీటన్నిటికీ కామన్ రీజన్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడమే. సో దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడదాము. మీరు జనరల్గా కంట్రీని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని, లేకపోతే ఈ కంట్రీ అయితే మనం అందరికీ చెప్పుకోవడానికి బాగుంటుందని, ఆ రీజన్తో కనుక కంట్రీని సెలెక్ట్ చేసుకుంటే అది మీరు చేసే ఫస్ట్ మిస్టేక్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఆ కంట్రీలో ఉన్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, రియాలిటీ ఎలా ఉంది, ఫినాన్షియల్గా ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, వీటిని అసెస్ చేసుకోకపోవడం అనేది మీరు చేసే సెకండ్ మిస్టేక్. అండ్ థర్డ్ పాయింట్, మీరు బ్యాకప్ పెట్టుకోకుండా ఒకే కంట్రీని మైండ్లో ఫిక్స్ అయ్యి ఆ కంట్రీకే వెళ్ళాలి అన్న ఎయిమ్తో ఆ కంట్రీ గురించే ప్రాసెస్ చేసుకోవడం అనేది మీరు చేసే థర్డ్ మిస్టేక్. అలాగే కోర్సెస్ అండ్ కాలేజ్ సెలెక్షన్ ప్రాసెస్లో మీరు చేస్తున్న కామన్ మిస్టేక్స్, కాలేజ్ యొక్క గ్లోబల్ ర్యాంకింగ్ని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకోవడం, అలాగే కాలేజ్ ట్యూషన్ ఫీజుని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకోవడం, ఈ కాలేజ్ అయితే మా రిలేటివ్స్కి దగ్గరగా ఉందని, ఈ కాలేజ్లో మా ఫ్రెండ్ చదువుతున్నారని, ఈ కాలేజ్లోనే మా సూపర్ సీనియర్ పాస్అవుట్ అయ్యారని, ఇలాంటి రీజన్స్తో ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం. అలాగే కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కోర్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లో బూమ్ ఉందని, ఈ కోర్స్ అయితే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయని మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారని, లేదంటే ఈ కోర్స్ని మా రిలేటివ్స్ సజెస్ట్ చేశారని, ఇలాంటి రీజన్స్తో కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మీరు చేసే ప్రైమరీ మిస్టేక్స్. సో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, కంట్రీస్, కాలేజెస్ అండ్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఎలాంటి వాటికి ప్రయారిటీస్ ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీరు కోర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అంటే మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు అన్న క్లారిటీ మీకు ఉండాలి. సో అది ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక కంట్రీని ఈజీగా సజెస్ట్ చేయడానికి వీలవుతుంది. అండ్ మీరు కూడా ఒక కంట్రీని ఫైనలైజ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ కోర్స్ ఇష్టం, మీకు ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఏ కోర్స్లో మీరు కెరియర్ పాత్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారు అన్న క్లారిటీ మీకు ఉండాలి. అంతేగాని ఒకళ్ళు చెప్పారని, ప్రజెంట్ మార్కెట్లో భూమి ఉందని, ఇలాంటి రీజన్స్తో ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకోకూడదు. సో ఎప్పుడైనా మీరు ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీ పేరెంట్స్ చెప్పారనో, మీ రిలేటివ్స్ చెప్పారనో ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మీరు చేసే ఫస్ట్ మిస్టేక్. సో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీరు మీ 100% ఇవ్వగలరా లేదా అనేది మీరు అసెస్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు కోర్స్ని ఫైనలైజ్ చేసుకుంటారో ఈజీగా ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుంటే జర్మనీ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్. లేదు, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ప్యారిస్ అంటే ఫ్రాన్స్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అప్లైడ్ సైన్సెస్ అలాంటి కోర్సెస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కెనడా అని చెప్పొచ్చు. లేదు, ఐటీ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటి మీద, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్ సజెస్ట్ చేయొచ్చు. సో మీ తీసుకునే కోర్సుని బట్టే మీరు ఏ కంట్రీకి వెళ్తారు అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఎప్పుడైనా కంట్రీని సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ప్రయారిటీ కోర్స్కి ఇవ్వాలి. ఆ కోర్స్లో మనం 100% ఇవ్వగలుగుతామా, మనకు ఆ కోర్స్ మీద నాలెడ్జ్ ఉందా లేదా, లేదు మనం ఆ కోర్స్ నేర్చుకోవడానికి మనం అంత ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నామా లేదా అనేది మీరు పర్సనల్గా అసెస్ చేసుకుంటేనే మీ కెరియర్లో మీరు హైయర్ లెవెల్స్కి రీచ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఒకళ్ళు చెప్పారని, కన్సల్టెన్సీ సజెస్ట్ చేసిందని, ఆ కోర్స్ మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయని, ఈ ప్రజెంట్ ఈ ఇంటెక్లోనే మనకు సీట్ కావాలి, సో ఈ కోర్స్లో లేదు, ఆ కోర్స్ తీసుకుంటేనే సీట్ వస్తుంది అన్న ఉద్దేశంతో కోర్స్ తీసుకోవడం అనేది మీరు చేసే ఇంపార్టెంట్ మిస్టేక్ అది. సో దాని నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీని సెలెక్ట్ చేసుకునే ముందు, కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు మీకు కోర్స్ మీద ఒక క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది కాలేజ్ గ్లోబల్ ర్యాంకింగ్స్కి కానీ, కాలేజ్ ఉన్న లొకేషన్కి కానీ కాదు, ఆ కాలేజ్లో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ వైజ్ దాని గ్లోబల్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్న ఫ్యాకల్టీ ఎంత రిప్యూటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు,
ప్రీవియస్గా ఆ కోర్స్ వైజ్ ఆ కాలేజ్ ఎలాంటి రీసెర్చ్ వర్క్ మీద వర్క్ చేసింది. సో ఇలాంటి విషయాల్ని మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి. సో దీన్ని బట్టే మీరు ఒక మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఇవ్వాల్సింది ఆ కాలేజ్ యొక్క యాక్సెప్టెన్స్ రేషియోకి అండ్ ట్యూషన్ ఫీజెస్కి. సో యాక్సెప్టెన్స్ రేషియో విషయానికి వస్తే ఎప్పుడైనా 100 మెంబర్స్ అప్లికేషన్ పెడుతున్నప్పుడు ఆ కాలేజ్ ఒక 30 మెంబర్స్నో 40 మెంబర్స్నో యాక్సెప్ట్ చేస్తుంది, లేదా ఒక 20 మెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఆ కాలేజ్లో స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది చాలా టఫ్గా ఉంది. ఎప్పుడైనా గుర్తించండి, స్క్రీనింగ్ ప్రాసెస్ టఫ్గా ఉంది అంటే కాలేజ్లో ఎప్పుడైనా రిప్యుటేషన్కి మించి కంటెంట్ ఉంటుంది. కోర్స్ వైజ్ ఎంత ర్యాంకింగ్ ఉంది అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్లో ఆ కాలేజ్కి గ్లోబల్గా ఎంత ర్యాంక్ ఇచ్చారు. కాలేజ్ ర్యాంకింగ్ వేరు, కోర్స్ వైజ్ కాలేజ్కి ఇచ్చే ర్యాంకింగ్ వేరు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ వైజ్ ఆ కాలేజ్ రిప్యుటేషన్ ఎలా ఉంది, అందులో ఉన్న ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, సో వీటిని మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఫినాన్షియల్ కండిషన్స్ వైజ్ ట్యూషన్ ఫీజు ఎలా ఉంది, స్కాలర్షిప్స్ ఏమన్నా వచ్చే పాసిబిలిటీ ఉందా, స్కాలర్షిప్స్ రావాలి అంటే మనం ఎప్పుడు అప్లై చేయాలి, సో లాస్ట్ మినిట్లో అప్లై చేస్తే స్కాలర్షిప్ వచ్చే ఫీజిబిలిటీ ఉంటుందా లేదా, ఎప్పుడు అప్లై చేస్తే స్కాలర్షిప్స్ వస్తాయి. సో అలాంటివన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకొని ప్రీ అప్లికేషన్స్ అండ్ ప్రీ డెసిషన్స్ తీసుకుంటేనే మీకు అన్ని రకాలుగా ఈజీగా ఉంటుంది. అలాగని చెప్పి లాస్ట్ మినిట్లో నాకు ఇప్పుడు ఈ ఇంటేకే కావాలి, లేదంటే ఈ ఇంటేక్లో నేను ఏ కాలేజ్ అయినా వెళ్ళిపోతాను, ఏ కోర్స్ అయినా పర్లేదు అంటే మీరు మీ కెరియర్లో వేస్తున్న ఫస్ట్ రాంగ్ స్టెప్ ఇదే అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి కాలేజ్లో మంచి ప్లేస్మెంట్ రావడానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, మంచి కాలేజ్లో మనం నచ్చిన కోర్స్ తీసుకోవడానికి కూడా మీరు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే చాలా మంచి కాలేజ్లో మీకు నచ్చిన కోర్స్ చేయకపోతే ఆటోమేటిక్గా మీరు 100% ఇవ్వలేరు. సో దాట్ ఆటోమేటికలీ ఇంపాక్ట్స్ యువర్ కెరియర్ పాత్. సో అలా చేసే బదులు యావరేజ్ కాలేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా, అబోవ్ యావరేజ్ అయినా మీరు కోర్స్ స్పెసిఫిక్గా ఒక కాలేజ్ని డెసిషన్ తీసుకుంటే అంటే ఆ కోర్స్ వైజ్ ఆ కాలేజ్ టాప్, ఓవరాల్ కాలేజ్ వైజ్ అది యావరేజ్ అయి ఉండొచ్చు, కానీ మీరు తీసుకునే కోర్స్లో మీరు చేయాలనుకున్న రీసెర్చ్ వర్క్లో ఈ కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ లేదు అన్న కాలేజ్ని మీరు తీసుకోవడం వల్ల కెరియర్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ మినిట్ సీట్ అవైలబిలిటీస్ అనేవి అన్ని కాలేజెస్లో ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా సీట్స్ అవైలబిలిటీ అని లాస్ట్ మినిట్లో వస్తుంది అంటే ప్లీజ్ బీ కాన్షియస్. ఎందుకు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూఎస్లో కానీ యూకేలో కానీ లేదా ఎనీ అదర్ అబ్రాడ్ కంట్రీస్లో ఎలా ఉంటుందో మీకు తెలియదు అనుకున్నప్పుడు కంపేర్ చేసుకోండి మీ లోకల్ కాలేజెస్తోనే. సో లాస్ట్ మినిట్లో మీకు సీట్స్ ఎప్పుడు ఏ కాలేజ్లో ఖాళీగా ఉంటాయి అంటే ఆ కాలేజ్ రెప్యుటేషన్ తక్కువ ఉన్నప్పుడు, ఆ కాలేజ్ ర్యాంకింగ్స్ తక్కువ ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లోనే మీకు లాస్ట్ మినిట్లో సీట్స్ అవైలబిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైనా కాలేజ్ వైజ్ కోర్స్ వైజ్ రెప్యుటేషన్ బాగా ఉన్నప్పుడు లేదా ర్యాంకింగ్స్ బాగా ఉన్నప్పుడు చాలా ఎర్లీగా సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో అది మీరు గుర్తించాలి. ఎప్పుడైనా లాస్ట్ మినిట్ డెసిషన్స్ తీసుకునే ముందు కెరియర్ వైజ్ మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఒక 1 ఇంటేక్ అంటే ఆల్మోస్ట్ 3 to 4 months వెయిట్ చేయడమే. సో 3 to 4 months వెయిట్ చేయడానికి నాకు ఈ 3 to 4 months చాలా ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళి ఇప్పుడు రాంగ్ యూనివర్సిటీని కానీ రాంగ్ కోర్స్ని కానీ తీసుకుంటే తర్వాత మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది మీరు రీసెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో కాలేజ్ కానీ కోర్స్ని కానీ కంట్రీని కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ కెరియర్ పాత్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు అంటే మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే 1 టైప్ ఆఫ్ కంట్రీస్ని, లేదు నేను ఎర్న్ చేసుకోవాలి, జస్ట్ ఎర్న్ చేసుకొని నేను ఇండియాకి రిటర్న్ వచ్చేస్తాను, 3 to 4 years అడిషనల్ స్టే ఉండాలి నాకు అంతే, అంతకు మించి అవసరం లేదు అనుకుంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి. లేదు నేను పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే కొన్ని కంట్రీస్ని ఆప్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి విషయాల్ని మీరు రీసెర్చ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఒక కన్సల్టెన్సీ సజెస్ట్ చేసిందనో, ప్రెజెంట్ ఇంటేక్ మిస్ అవుతానో, లేదు ఈ కోర్స్లో ఏ కోర్స్ అయితే ఏముంది ఆటోమేటిక్గా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, అలాంటి ఇమాజినేషన్స్తో మీరు కెరియర్ పాత్ని ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ని తీసుకుంటే కనుక ఫ్యూచర్లో మీకు అది చాలా ఇంపార్టెంట్ మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా సొంత నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్లో మీరు ఉంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ కాంటాక్ట్ us. సో విల్ బీ అవైలబుల్ ఫర్ యూ టు సజెస్ట్ and to guide you in a proper way. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ యువర్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో దేని మీద చేస్తే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారో ప్లీజ్ డూ మెన్షన్ ఇట్ ఇన్ ద సేమ్ కామెంట్ బాక్స్. సో విల్ కమ్ బ్యాక్ విత్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.